హాయ్ యూట్యూబ్ ఫ్యాన్స్. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే దద్దోజనం. సో దద్దోజనం ఎలా చేసుకోవాలనేది ఒక్కసారి చూసేయండి. సో ఈ కప్పుతోటి మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాము. సో సేమ్ కప్పుతోటి ఒక 1 గ్లాస్ కప్ రైస్కి ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మంచిగా రైస్ ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. సో గాయస్, ఇప్పుడు మనకి రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా? అండ్ దీన్ని మంచిగా కొంచెం స్మాష్ చేసుకోవాలి బాగా. సో మీ దగ్గర అది పప్పు గుత్తి కానీ ఏమైనా ఉంటే దాంతో స్మాష్ చేసుకోండి, మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోండి. సో అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇప్పుడు దీంట్లో మనము కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాము. సో గైస్, ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో పాలు ఎప్పుడైనా సరే కొంచెం చల్లగా అయ్యాక పాలు అనేది మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. అంటే కర్డ్ కూడా కొంచెం స్వీట్గా ఉండాలి, ఫ్రెష్ కర్డ్ ఉండాలి. సో దట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కర్డ్ యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనము కర్డ్ అనేది మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపులో అంటే సహజంగా మనం ఏదైతే వేసుకుంటామో పోపు దినుసులు అవి వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు అండ్ ఎండుమిరపకాయలు. సో ఒక్కసారి చూసేద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పోపు వేసుకుందాము. సో అందరికీ తెలిసిన ప్రాసెస్ పోపు ఎలా వేసుకుంటారు అనేది. సో అన్ని పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో. సో దాంతోపాటు కొంచెం మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంతే అండి, చూసారా? మంచిగా పోపు వేసుకోవాలి. పోపు అయిపోయింది, మంచిగా స్మెల్ అరోమా వస్తుంది. అండ్ ఇది మనము దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైతే మనం పెరుగన్నం అనేది మంచిగా మిక్స్ చేసుకున్నామో సో ఆ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. సో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.